ఈరోజైతే ఆంధ్ర, గోవా అదే పేరుపాలెం బీచ్‌కైతే వచ్చేసామనమాట. ఈ బీచ్‌కి ఆంధ్ర, గోవా అని ఎందుకు పేరొచ్చిందో నాకు తెలీదు గానీ, చూసాక మీరే అంటారు ఆంధ్ర, గోవా అని చెప్పి. ఒక సైడ్ అంతా కొబ్బరి తోటలు, ఒక సైడ్ అంతా బీచ్ వ్యూ. అసలిక్కడ కూర్చుంటే హెవెన్ ఇదేనేమో అని అనిపిస్తుంది. అంత బావుంది బీచ్ వ్యూ అయితే. అలా కొబ్బరి చెట్ల మధ్యలో నుంచి బీచ్‌లోకి వెళ్తా ఉంటే, నిజంగానే గోవాకొచ్చానేమో అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. అండ్ బీచ్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అనమాట. నేనెళ్ళిన టైంలో క్లైమేట్ కూడా చాలా బావుందేమో, ఇంకా బావుంది బీచ్‌ని. చాలా ఎంజాయ్ చేశాను నేనైతే. అండ్ ఈ విషయాలన్నిటిని ఫుల్ లెంగ్త్ వీడియోలో షూట్ చేసి నేనైతే యూట్యూబ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తాననమాట. అండ్ అలాగే బీచ్ నుంచి వెళ్ళే దారిలో మొగల్తూరు అని ఒక ఊరుంటుంది. అదే 'రెబెల్ స్టార్' ప్రభాస్ హీరో గారి ఊరనమాట మొగల్తూరు. ఆ ఊర్లో అయితే మొత్తాన్ని మామిడి తోటలు అండ్ మామిడికాయలు అనేది ఫేమస్ అనమాట ఆ ఊర్లో. సో, ఆ విషయాలన్నీ కూడా నేను షూట్ చేసి ఫుల్ లెంగ్త్ వీడియోలో అయితే పెట్టాను. అండ్ ఈ వీడియోకైతే గివ్ మీ ఎ బిగ్ థమ్స్ అప్ అనమాట. సో, ఇంక బీచ్‌లో అయితే చాలా సేపు ఆడుకుంటూనే ఉన్నాం. అండ్ లుకింగ్ చాలా బావుందనమాట. అండ్ ఇదివరకటితో పోలిస్తే బీచ్ డెవలప్ చేశారు. అండ్ ఇక్కడ మామిడికాయ ముక్కలు, ఇంకా బీచ్ అంటే నానా రకాల గడ్డి తింటమే. ఇంకా హార్స్ రైడింగ్స్ ఉన్నాయి. అండ్ అలాగే కార్ డ్రైవింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. బీచ్ కార్ డ్రైవింగ్స్. చాలా డెవలప్ చేశారు. అండ్ ఇంకా బీచ్‌లో అయితే ఫుల్ ఎంజాయ్ చేశామనమాట. అదిగోండి కార్ డ్రైవింగ్స్ యొక్క మార్క్స్ ఉన్నాయి కింద సాండ్ మీద. సో, ఇంక ఇక్కడి నుంచి అయితే రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. సో, ఇప్పుడు మనం ఉన్నదేంటంటే అదే మొగల్తూరు. మీకు ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మన 'రెబెల్ స్టార్' ప్రభాస్ గారి ఊరిది అని చెప్పి. మొత్తం అన్నీ మామిడి తోటలే అనమాట. ఇవన్నీ డీటెయిల్‌గా నేను ఫుల్ లెంగ్త్ వీడియోలో పెట్టాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్లి చూడండి. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. గివ్ మీ ఎ బిగ్ థమ్స్ అప్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.